హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే చెక్ బౌన్స్ ఛార్జెస్ ₹295 ఈసీఎస్ అంటే ఏంటిది? ఎన్ఎస్సిహెచ్ అంటే ఏంటిది? చెక్ బౌన్స్ ఛార్జెస్ 295 ఛార్జెస్ కట్ అవుతుందని చాలామంది బ్యాంకుకెళ్ళి అడుగుతుంటారన్నట్టు. అసలు ఎందుకు చెక్ బౌన్స్ ఛార్జెస్ కట్ అవుతుంది? మనము లోన్ ప్రీపేమెంట్ చేసినా కూడా ఎందుకు అవుతుంది? అండ్ ఈ చెక్ బౌన్స్ ఛార్జెస్‌ను ఏ విధంగా మనము స్టాప్ చేయాలి కట్ అవ్వకుండా? సో, ఇవన్నీ క్లియర్‌గా నేను దీంట్లో చెప్తాను. సో, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తున్న వాళ్ళైతే దయచేసి మీరు ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి నచ్చినట్లయితే ఈ వీడియో. అండ్ మనం ఇప్పుడు టాపిక్‌కి వెళ్ళినట్టయితే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ఈసీఎస్. ఇది మీరు ఏ ఫైనాన్స్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో అయినా ఎప్పుడైనా లోన్ తీసుకునేటప్పుడు ఈసీఎస్ మ్యాండేటరీ ఫామ్ ఇస్తారన్నట్టు. ఆ ఫామ్‌లో ఏమవుతుందంటే మీ లోన్ తీసుకున్నటువంటి అమౌంటు మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఉంటుంది కదా, ఈఎంఐ ప్రతి పర్టికులర్ ఫస్ట్ తారీఖులో మీరు ప్రతి నెల కట్ అవ్వాలని అనుకున్నారనుకోండి. సో, ఈసీఎస్ ఫామ్‌లో ఏ అకౌంట్ నుంచి అయితే కట్ అవ్వాలని మీరు ఆ అకౌంట్ ఏదైతే మెన్షన్ చేస్తుంటారు కదా, ఆ ఇచ్చిన అకౌంటు నుంచి ప్రతి నెల ఆ పర్టికులర్ డేట్‌కి మీరు జస్ట్ ఆ అకౌంట్‌లో మనీ ఉంటే చాలు. అది ఆటోమేటిక్‌గా ఆటో డెబిట్ అయితుంటుంది అన్నట్టు. అంటే ఆటోమేటిక్‌గా పైసలు కట్ అయిపోతుంటుంది అన్నట్టు. పర్టికులర్ డేట్‌కిన ఈఎంఐ వెళ్తుంటుంది. సో, అలా మీరు పే చేసుకుంటా వెళ్తున్న కొద్దీ ఒక రోజు మీకు ఏమనిపించిందంటే, సో, ఇదంతా ఇప్పుడు మీరు అనుకోకుండా ఇది అంటే అకౌంట్‌లో పైసలు ఇవి ఉంచకుండా మీరు డైరెక్ట్ అంటే ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి అమౌంట్ డైరెక్ట్ ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అదంతా ఇచ్చేసి మీరు లోన్ని క్లియర్ చేసేసారు. అయినప్పటికీ ఈ ఈఎంఐ ఆటో డెబిట్ అనేది మీరు క్లియర్ చేసినప్పటికీ మొత్తం అమౌంట్ ఇచ్చి లోన్ క్లియర్ అయినప్పటికీ మీ అకౌంట్‌లో ఒకవేళ ప్రతి నెల ఈ ₹295 ఛార్జెస్ అనేది అవుతుంటుంది అన్నట్టు. అది ఎందుకంటే మీరైతే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి అమౌంట్ లోన్ అయితే క్లోజ్ చేసేసారు.